అంటే ప్రజలు ఎక్కడైతే కష్టంలో ఉన్నాడు అప్పుడు ప్రొడ్యూసర్ కానీ ఎవరు ఇప్పుడు నేను ఉన్నా కూడా ఇట్లా ఉన్నది అన్న అంటే కథం వస్తాడు, నా గురించి అయినా వస్తాడు, అభిమాని కాకపోయినా కూడా వస్తాడు. అదే ఆయన దగ్గర మేము అప్పుడు సినిమాలన్నీ ఎప్పుడు ఇక్కడే సంజయ్ థియేటర్ దగ్గర చూస్తుంటాం. భయా నేను చూస్తాను. ఏ సినిమా చూస్తారు? అదే లాస్ట్ నేను చూసింది అయినది రీ రిలీజ్ అప్పుడు గబ్బర్ సింగ్ అయినది, అప్పుడే నేను వైరల్ కూడా అయింది. అదే గబ్బర్ సింగ్ అప్పుడే. ఈసారి చూస్తుంటే పోలీస్ బందోబస్తు భారీగా ఉంది. బస్సు పెట్టిదా నా ఇప్పుడు చెప్పు ఎందుకు లాస్ట్ టైమే వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ అని మళ్ళా ఎందుకు కానీ ఈ పోలీస్ బందోబస్తు అంతా మీకు తెలిసిందే కదా, ఆయన వల్లనే అయింది అది అంతా. ఎవరి వల్ల? ఇంకెందుకు ఆయన ఇప్పుడు మంచిగా ఉన్నాడు, ఇప్పుడు మంచిగా ఉన్నాడు. ఇప్పుడైతే ఏం లేకుండా అంత కొని వదిలేసినాం, అప్పుడు అయిపోయింది. ఒకసారి అయితే అప్పుడే ఇచ్చేసిన వార్నింగ్, మళ్ళీ ఊక వార్నింగ్ మనం క్యారెక్టర్ అట్లా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఏమున్నది కూడా మంచిగా కలిసిమెలిసి పోవాలంటాడు. బస్ కథ మాది ఒకసారి అయితే ఇచ్చినాం వార్నింగ్, మళ్ళీ ఏం లేదు. ఆయన వల్లనే చూపారు అందరూ. ఒకసారి ఎంత బందోబస్తు ఏసీపీ సార్తో సంగతి వచ్చి అంతమంది ఉన్నది. అది నేనైనా ఇక్కడనే పోలీసులు ఒక 20-30 మంది ఉన్నారు, కానిస్టేబుల్లు కానీ ఎస్ఐలు కానీ. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత భారీ లేదు కదా ఇంతగానం. పోయినసారి గబ్బర్ సింగ్ మూవీకి నేను వచ్చి డైరెక్ట్ ఇట్లా బండ్లు లోపలికి వెళ్ళిపోతుండే డైరెక్ట్. సార్ వాళ్ళు ఆపుతున్నారు అంటే వాళ్ళది బందోబస్తు వాళ్ళది బరాబరే, వాళ్ళు డ్యూటీ చేస్తారు కానీ అట్లేం లేదు. కానీ వాళ్ళదేం తప్ప అంటలేమని ఒక ఇన్సిడెంట్ అయింది కదా అన్న, దానివల్ల వాళ్ళు ఇంత కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంతమంది పోలీసు నేను షాక్ అయిపోయినా. ఇదేం పోయి లోపల మనకు లోపల అన్న వాళ్ళు ఉన్నారు, మన అన్న వాళ్ళే వర్క్ చేసేటోళ్ళు. వాళ్ళ దగ్గర పోయి టికెట్స్ తీసుకుందామంటే అయితే లేదు. ఇంత పోలీస్ బందోబస్తు వల్ల నుంచోబెడితే నీకు బి ఇస్తలేదు. అక్కడ ఒకసారి అటు చూపియే నుంచోబెట్ట నీకు బి ఇస్తలేదు పబ్లిక్. నుంచోనికే ఇస్తలేదు ఎవరికి రోడ్డు మీద. బండ్లు కూడా పెట్టుకోద్దా అంటావు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ చూశారు, ఎలా అనిపించింది ఏంటి? ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది అన్న, బాగుంది కదా అన్న. అంటే ఇది ఏంటంటే కోహినూరు డైమండ్ గురించి ఇదంతా స్టోరీ దాని బేసిస్ మీద ఉంది. ఎట్లొచ్చి మన వీర అదే ఎట్లొచ్చి ఈయన ఇది చేసుకుంటాడు దాని బేసిస్ మీద పోతుందంట. ఒక 18 minutes ఫైట్ కొరియోగ్రఫీ చేశారు, దానికి 60 రోజుల పాటు షూట్ చేశారు. అది సినిమాలో 18 నిమిషాల పాటు ఉంటుందని అంటున్నారు. ఎలా ఉంటుంది? అదే ఎందుకంటే ఆయన మీకు తెలిసిందే కదా, మార్షల్ ఆర్ట్స్ కున్జు అదంతా ఆయన నేర్చుకున్నా కదా. అదే అది ఇప్పుడు ఎట్లుంటుంది నేను కూడా చూసుకొని ఉన్న థ్రిల్లింగ్ ఎట్లుంటుందని. ఇది ముందు మాది సంధ్య థియేటర్ అంటేనే పవన్ కళ్యాణ్ అడ్డా. అసలు ఇంకొకటి నేను మెయిన్ చెప్దామనుకుంటే ఏంటంటే ఆ రైట్స్ మొత్తం మాదే. ఏది తెలుసా, బాబులకే బాబు కళ్యాణ్ బాబా రైట్స్ మొత్తం మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వెళ్ళాలి. మెయిన్ మీరు ఎవరికైనా ఫ్యాన్స్, నేను వేరే వాళ్ళ ఫ్యాన్స్కి ఏం నేను తప్పుగా మాట్లాడతాను, అది మాత్రం మాదే. అది బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని పెట్టిందే మేము. ఆ రైట్స్ మొత్తం ఇప్పుడు పట్టుకొని 10 మంది అదే చెప్తున్నారు. నేను మీ అందరికి కూడా చెప్తున్నాను, అన్నీ చెప్పకూడదు, అది ఒకటి మాదే. అది ఒక్కటి మేము సృష్టికర్తనే మేము దానికి. ఇప్పుడు నిధి అగర్వాల్ పాపలకే పాప నిధి పాప అని కూడా మీరే క్రియేట్ చేశారా? క్రియేట్ చేసింది అంటే ఉట్టి అది మజాక్లా వాళ్ళు చెప్పుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు పక్కన యాక్ట్ చేసింది అది మజాక్లా. కానీ మేమేమంటున్నాం అంటే ఆ రైట్స్ మాదే. మీరు బాబులకే పాప కళ్యాణ్ బాబు తీసేసి వేరేళ్ళ పేర్లు పెట్టి అట్లా చెప్పకూరు పోయి. ఎందుకంటే మాకు తెలుసు అది మేము ఇట్లా అప్పటి నుంచి కాదు అట్లా అని అంటున్నాం. అందరు కానీ ఏ ఫైన్స్ అని కానీ అందరు వాడుతున్నారు, మీరు చూస్తూనే లేదు. ఉట్టిగా అయిపోయింది అది. కానీ మేము దానికి ఫౌండర్ మేమే. అసలు బాబులకే బాబు కళ్యాణ్ బాబు టాలీవుడ్ గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అన్నట్టు పెట్టింది మొత్తం మేమే. అది దానికి పెట్టింది మేమే పెట్టినాం. కానీ మొత్తం అది వేరేలు చేస్తారు, అది ఎవ్వరు వాడకూరు పోయి. ఉట్టి మేము పవన్ కళ్యాణ్ దానికి మేము వాడుకుంటాం. ఓకేనా. ఇంకొకటి అది 18 minutes ఫైట్ గురించి అన్న, అది నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ లైటింగ్ బీటింగ్ ఏమంటారు, అది మొత్తం మీద మనం ఇది వరల్డ్ మీద ఇది ఏమంటారు దీని మీద ఉంటాం చూడు, ఏమంటారు దాన్ని స్కై మీదని ఏమంటారు అన్న, అది దేవదూతలు ఉంటారు కదా అన్న. అది అట్లా చేస్తాం. ఆ లైటింగ్ బీటింగ్ అంతా చేసి ఇప్పుడు చూడు అది ఏం లేకుండా పోయింది అంతా దానివల్లనే కదా. స్వర్గం అన్నట్టు పెడుతుండే దాన్ని ఎంత. ఇప్పుడు చూడు ఏం లేదా, బ్యానర్లు పెట్టడానికి ఇస్తలేరు, ఏం లేదు అసలు. మొత్తం తీసేసి రాస్తారు. ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎంత ఇది మాకు కష్టం. మాకు ఇప్పుడు ఎవరికన్నా కానీ ఎవరి ఫ్యాన్ కన్నా కానీ ఇప్పుడు ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే మా డైరెక్ట్ సినిమా వచ్చి కూడా నేనైనా ఒక 6-7 సంవత్సరాలు అయిందా, 6-7 సంవత్సరాలు డైరెక్ట్ మూవీ అంటే రీమేక్ కాకుండా డైరెక్ట్ ఫిలిం వచ్చి మాట్లాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. అదే ఎట్లున్నది ఇక్కడ అంటే సినిమా నట్టే లేదు. మోహన్ సినిమా అన్నట్టు లేకపోతే మీకు తెలివి ఉన్నారు మీరు కూడా రావచ్చు కదా. దీనికన్నా ముందు మీరు చాలాసార్లు బండ్లు ఇక్కడ వరకు నిండిపోయి ఉంటాయనా మీకు తెలిసినట్టు మాట. అసలు ఉన్నాయా బండ్లు ఉన్నాయా? అట్లా అయిపోయింది మొత్తం. తెలంగాణలో బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు, కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి లక్కీగా ఇచ్చారు. దానికి తెలంగాణ గవర్నమెంట్కి హ్యాపీ అన్న. తెలంగాణ గవర్నమెంట్కి హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే నేను కూడా మన కాంగ్రెస్ అన్న, నాకు ఇష్టం. అంటే రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసం ఇంకా ఎస్పెషల్లీ అన్న ఇక్కడ నేను పక్క ఇక్కడ హైదరాబాద్ పుట్టిగా మా తాత నుంచి ఎస్పెషల్లీ ఇంకా పవన్ అన్నకి ఫస్ట్ మాకు ఇచ్చిండు చూడు రేవంత్ అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న.
లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా దేవునికి ఇచ్చినావు నువ్వు, పోనీ వేసుకోరు బెనిఫిట్ షోలు వేసుకోరు అని చెప్పి. ఇంకా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అడ్డా సంధ్యా థియేటర్ దగ్గర వేసినాం. మస్తు ఖుషులు ఉన్నాం, అంటే ఖుషులు ఉన్నాం. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఇప్పుడు ఫ్యాన్గా నార్మల్ ఫ్యాన్ అని కాదు, నార్మల్ చెప్తున్నా, మంచిగా అనిపిస్తలేదు. అంటే కళ లేదు, థియేటర్లో కళ అనిపిస్తలేదు. లేకపోతే ఫుల్ ఈ టైం వరకు స్టార్ట్ అయిపోతున్నా. అంటే మాదని కానీ చాలా మందికి నేను, ఎందుకంటే నాకు ప్రభాస్ అన్న కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను చూసుకొని ఉన్నా కదా. అంటే నేను పవన్ కళ్యాణ్ చాలా వ్యక్తిత్వం, అంటే రియలిస్టిక్ లాంటి సినిమా కాకుండా దాని పక్కన నుంచి కూడా నేను ఫ్యాన్. ప్రభాస్ అన్న కూడా మస్తు ఫ్యాన్. ప్రభాస్ అన్న కూడా ఫ్యాన్. ప్రభాస్ అన్న అప్పుడు ఏమో సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ అయింది ప్రభాస్ అన్నది. అప్పుడు బి వచ్చిన నేను మొన్న లేకపోతే ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది నైట్ ప్రభాకర్ లాస్ట్ ఇయరే ఉన్నది నా దగ్గర. అప్పుడు కూడా ట్రస్ట్ చేసి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చినప్పుడు. దాని తర్వాత మా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రిలీజ్ నైట్ షో, నైట్లో అంతా ఇప్పుడు డ్యాన్స్ ఆడుకొని ఉంటుండే. బర్త్డేకి ప్రభాస్ అన్న బర్త్డేకి ఇప్పుడు దాని కూడా ఉండే. ఇప్పుడు ఈసారి అయితే ఏం లేదు, ఒక ట్రస్ట్ లేదు, ఏం లేదు, లైటింగ్ లేదు, ఏం లేదు, ఎట్లనో ఉన్నది మొత్తం. సో అదో లోపల కూడా థియేటర్ కూడా ఖాళీ ఉన్నది. అసలు మంచిగా అనిపిస్తలేదు. ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం పాష్గా, అంటే ఇట్లా వచ్చినామా చూసినామా వెళ్ళిపోయినామా అన్నట్టు మాస్ లాగా లేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసే బదులు అదే నేను ఐమాక్స్లో కూడా చూసుకోవచ్చు. సంధ్య ఎందుకంటే మాస్ క్రౌడ్ కథం చూడాలంటే సినిమా పవన్ అన్న సినిమా దీంట్లోనే చూడాలి అంతే. పుష్ప 2 తర్వాత మాస్ అపియరెన్స్ పోయింది అనుకో. లేదా అన్న ఓపెన్గా చెప్తాను, లేదు పోయింది, మొత్తం పోయింది. దాని తర్వాత అసలు ఏ సినిమా పెద్ద ఇదే పెద్ద సినిమా. ఈ నెలలో కూడా కాదు, జనవరిలో పెద్ద సినిమా వచ్చింది, సంక్రాంతికి వస్తున్నాం. దాని మధ్యలో ఎవరిది రాలే, పెద్ద సినిమా ఏది రాలే కదా. దాని తర్వాత ఏమైనా వచ్చిందా పెద్ద సినిమా? నాకు తెలిసినంత మట్టుకైతే ఏం రాలే. ఇదే పెద్ద సినిమా ఇప్పుడు వచ్చే టాలీవుడ్ నుంచి వచ్చేది మాత్రం ఇదే పెద్ద సినిమా. ఇంకా పెద్ద సినిమా మధ్యలో ఏమైనా వచ్చిందా? హరిహర వీరమల్లో ఎంత కలెక్షన్స్ చేస్తా అంటే ఏం చెప్తారు? నా హిసాబ్లో అయితే 100+ అవుతుంది, 100 crores అయితే అవుతుంది. 100 crores అయితే ఆరామ్స్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది కూడా పెద్ద స్కేల్ సినిమా కదా. టోటల్ ఓవరాల్ మొత్తం కలిపి 100 crores+ అవ్వచ్చు ఏమో అని నేను అనుకుంటున్నా ఆరామ్స్.